నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ బానుని. ఈరోజు మనతో స్టూడియోలో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మిస్టర్ చేగోడి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఈయన ప్రముఖంగా తెలంగాణ ఉద్యమకారుడు. అలాగే జిందగీ ఇమేజెస్ అనే సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి యాంటీ ఆల్కహాల్ అని ఒక క్యాంపెయిన్ ద్వారా బాగా పేరు పొందారన్నమాట. అసలు ఒక మనిషి జీవితంలో ఆల్కహాల్ అనేది బిందాస్కే అవసరం లేదు. మనలో జోష్ ఉంటే చాలు, దావత్లకు కానీ న్యూ ఇయర్స్కి కానీ ఆల్కహాల్ అనేది అవసరమే లేదని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి చాలా సక్సెస్ అవుతున్నారు. సో మనం ఈరోజు ఆయన నుండి అసలు ఆల్కహాల్ అంటే ఏంటి, దాన్ని తీసుకోవడం వల్ల జరుగుతున్న దుష్ఫలితాలు ఏంటి, ఆయన అసలు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి గల కారణాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా సార్? బాగున్నాను. ఇంకోసారి నా గురించి మంచి ఇంట్రో ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, అసలు జిందగీ ఇమేజెస్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి సార్? అసలు మగవాళ్ళు ఎవరైనా ఆల్కహాల్కి యాంటీ అవుతారా? అవును, కొంచెం హెర్క్యులెన్ టాస్క్. అయితే ముందు జిందగీ ఇమేజెస్ గురించి చెప్తాను. తర్వాత ఆ ప్లాట్ఫామ్ ద్వారా, ఆ సమూహం ద్వారా నేను యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ని, మీరు అంటే యాంటీ ఆల్కహాల్ క్యాంపెయిన్ ఎలా స్టార్ట్ చేశాను చెప్తాను. ఓకే సార్. జిందగీ ఇమేజెస్ ఏమో ఒక ఫేస్బుక్ సమూహము. ఇప్పుడు 2.5 లక్షల మంది ఉన్నారు. అండ్ తెలంగాణ రూరల్ ప్రజానికానికి బేస్డ్గా ఉపయోగపడాలనేది ఒక ఆలోచన. అక్కడి నుంచే నాకు బాగా రిప్రజెంటేషన్ వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు, ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు. అక్కడి నుంచి కూడా చాలామంది యాక్టివ్గా ఉన్నారు. సో జిందగీ ఇమేజెస్ ఏంటంటే, ఇప్పుడు మనము రైట్ రిపోర్టింగ్, అంత మంచి సోషల్ మీడియా అనేది చాలా రెవల్యూషనరీ ప్లాట్ఫామ్ అని నా అభిప్రాయం. సో ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా, సో దాన్ని కరెక్ట్ లైఫ్ని రిప్రజెంట్ చేయాలి, చిన్న డీటెయిలింగ్ కూడా మనం ఎంజాయ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో, లైఫ్ అనేది అనంతం, ఇన్ఫైనైట్. సో మనం ఇప్పుడు ఎట్లాగో మొబైల్ ఫోటో అనేది చాలా డెమోక్రటైజ్ అయిపోయింది ప్రతి ఒక్కరి దగ్గర. ఆ ఫోటో ద్వారా మీరు మీ లైఫ్ గురించి చెప్పుకోండి, మీ చుట్టుపక్కల జరిగిన విషయాలు అబ్జర్వ్ చేసి చెప్పండి. ఒకటే కండిషన్, మీరు ఏమన్నా పెట్టచ్చు, పొలిటికల్ ఉండాలి, పొలిటికల్ ఉండకూడదు అనేది పెట్టినాం. సో అట్లా జిందగీ ఇమేజెస్ అనే దాంట్లో అట్లా వచ్చింది. అండ్ చాలా పాపులర్ అయింది. అండ్ ఆ సమూహం నుంచి చాలా విషయాలు లైఫ్ గురించి తెలుసుకుంటూనే ప్యారలల్గా చాలా సమాజానికి సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోవటము. సో ఈ లైఫ్ పర్స్యూ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అందులో ఆల్కహాల్ అనేది చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుంది సమాజాన్ని అనేది నా అబ్జర్వేషన్. కోర్స్ ఆల్రెడీ ఉంది, నేను మళ్ళీ ఈ జిందగీ ఇమేజ్ ద్వారా అబ్జర్వ్ చేశాను. సో ఈ సమూహాన్ని ఎందుకు లిక్కర్కి వ్యతిరేకంగా మనం లిక్కర్ నియంత్రణ చేయడానికి ఉపయోగించకూడదని నేను స్టార్ట్ చేశాను. సో దాంట్లో భాగంగా పార్టీ వితౌట్ ఆల్కహాల్, దావత్ వితౌట్ దారు అనేది స్టార్ట్ చేశాను అన్నట్టు. ఎందుకంటే బాగా ఫేమస్ కూడా అయ్యారు. అవునవును. అండ్ అదే ఆ బజ్ వర్డ్ క్రియేట్ అయింది. ఏంటిదంటే ప్రీచింగ్, ఏదో గ్రాండ్ మదర్ ప్రీచింగ్ లాగా కాకుండా, మీ సమూహాలలో లిక్కర్ లేకుండా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తోని. వేరే ఆల్టర్నేట్ మెథడ్స్ ద్వారా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అది ఉండటం వల్ల అది చాలా తాత్కాలికము, ఎక్స్పెన్సివ్. ఒక చిన్న ఏదైనా అన్ఫోర్సింగ్ ఇన్సిడెంట్ అయితే లైఫ్ మొత్తము ఖరాబ్ అయ్యేది. అందులో ఏమీ ఒక ఆనందం లేదు, అదొక ట్రాప్ లాగా మనకు కనిపిస్తుంది. కానీ అది ఆలోచనతో దావత్ వితౌట్ దారు అని స్టార్ట్ చేశాను. సో ఆ ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఓకే సార్. అసలు జిందగీ ఇమేజెస్ అని నేమ్ ఎవరు సజెస్ట్ చేశారు సార్? జిందగీ అంటేనే ఇప్పుడు బిందాస్ కదా. అది నేను ఐ వాజ్ ట్రైంగ్ టు రైట్ సంథింగ్. అంటే నేను కొన్ని కథలు రాయటము, లేకుంటే కొన్ని ఐడియాస్ పేపర్ మీద పెట్టడము చేస్తున్న క్రమంలో జిందగీ ఇమేజెస్ అనే ఐడియాని నాకే అనుకోకుండా వచ్చింది యాక్సిడెంటల్లీ. అండ్ అలా నేను దాన్ని జిందగీ ఇమేజెస్ అని పెట్టాను.
ఓకే సార్. అంటే మీ బాల్యంలో ఎప్పుడైనా ఒక ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ వల్ల మీ బాల్యం ఎప్పుడైనా ఏదైనా దుర్ఘటనలు ఏమైనా జరిగాయా? అందువల్ల మీరు యూత్‌కి వచ్చేసరికి దాని మీద యాంటీ అయ్యారా? అంటే చేదు అనుభవాలు, బాల్యంలో చేదు అనుభవాలే కదా! మనం పెద్దవాళ్ళం అయ్యేసరికి వాటి మీద వ్యతిరేకత వస్తది. నా కేస్‌లో అలాంటిది ఏం లేదు. ఓకే. అండ్ వశాత్తు నా పేరెంట్స్ ఎస్పెషల్లీ మా ఫాదర్, మదర్ వాళ్ళెవరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయరు. ఓకే. సో, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకపోవటం వల్ల నా ఫ్యామిలీ ఎంత ప్రశాంతంగా ఉందో ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్ ఐ కెన్ సెన్స్ ఇట్. ఓకే. సో, ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఒక పీస్ ఒక లైన్‌లో ఉండేది ఆల్కహాల్ లేకుండా ఉండటం చాలా ప్రభావితం చేసింది. మంచి ప్రభావం ఉంది. సో, నాకు చెడు ప్రభావం అంటే నేనేమి ఎఫెక్ట్ కాలేదు. బట్ ఓకే. యాజ్ ఎ సెన్సిబుల్ సిటిజన్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అండ్ సమాజంలో అది ఒక కల్చరల్ వాల్యూగా, హాస్పిటాలిటీకి వాల్యూగా, అంటే ఆతిథ్యం అంటే ఆల్కహాల్ ఉండాలి అనే ఒక రకమైన రాంగ్ విలువ ఎస్టాబ్లిష్ అయ్యి ట్రాప్ చేస్తుంది. సో, అదొక గొప్ప విలువ కూడా కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ డౌన్ ట్రాడన్ పీపుల్ సమయము, హెల్త్, వాళ్ళ ఎకనామిక్ రీసోర్సెస్, వాళ్ళ రిలేషన్స్ చాలా కష్టంగా అవుతున్నాయి. అని ఎంత బాగా చెప్పినా కూడా ఇక్కడ స్పాయిల్ అయిపోతుంది. అక్కడి నుంచి వచ్చిన లీడర్షిప్ కూడా ఒక లెవెల్ ఎంతో కష్టం మీద వస్తారు ఎవాల్వ్ కావటం అక్కడి నుంచి లీడర్షిప్ సామాజికంగా కూడా. కానీ ఈ యొక్క ఆల్కహాలిజం వల్లనే వాళ్ళు కొలాప్స్ అవుతున్నారు. వాళ్ళు ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్గా, ఆదర్శవంతంగా ఉండలేకపోతున్నారు. సో, దీనికి ఇదంతా కారణము ఇది ఓకే తీసుకోవటం, ఓకే ఒక నార్మల్సీకి ఉండటం వల్ల వచ్చిందని. సో, ఆ విలువని నేను తగ్గించాలి. మన సమూహాలలో ఆల్కహాల్ని తగ్గించేసేయాలి. చిన్న చిన్నగా మనం ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్ళాలి. సో, ఎంటర్టైన్మెంట్ అంటే ఏంది, ఎంజాయ్ చేయటం అంటే ఏంది, సెలబ్రేట్ చేసుకోవటం అంటే ఏంది, పండుగలు ఎట్లా చేసుకోవాలి, ఇంకా బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నాము ఆల్టర్నేట్స్ గురించి. ఓకే. సో, నాకైతే వ్యక్తిగతంగా నా దోస్తులకు ఇప్పుడైతే నా వాలంటీర్స్కి వితౌట్ లిక్కరే కిక్ ఇస్తుంది. అంతే కదా. అవును సార్. మీరు క్రేజీగా కూల్గా ఉండటం అంటే మీ సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవటమే కదా. సో, ఆ క్యాంపెయిన్ బాగానే నడుస్తుంది. అంటే మీకు ఈ సంస్కారం మీ తల్లిదండ్రుల నుంచి మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బట్టి కూడా వచ్చిందన్నమాట. వెరీ వెల్. మరి మన దేశంలో చాలామంది లేబర్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు సార్. కూలి పని చేసుకునే వాళ్ళు చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు మన దేశంలో. వాళ్ళకి ఆ రోజు నిద్రపోవాలంటే ఖచ్చితంగా లిక్కర్ తీసుకోవాలి. లేకపోతే వాళ్ళకి ఆ బాడీ పెయిన్స్తో కానీ, వాళ్ళు ఆ పని చేసేటప్పుడు కావాల్సిన హార్మోనల్ ఎనర్జీ కూడా లిక్కర్ నుంచే వస్తుంది కదా. మరి వాళ్ళలో మనం ఎలా చైతన్యం తీసుకురాగలం? వాళ్ళకి అది లేకపోతే ఆ రోజు గడవదు అసలు. అదే మనది ఇదంతా ఒక ట్రాప్. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే లేబర్ వర్క్ చేసేవాళ్ళు, శ్రమ ఎక్కువ చేసే వాళ్ళకి మళ్ళీ పడుకొని మళ్ళీ తెల్లారి బాడీని రీజనరేట్ చేసుకొని మళ్ళీ వెళ్ళటం అనేది తప్పదు ఈ సైకిల్. అయితే దానికి మనము ఒక టైంలో, నా ఐడియా ప్రకారం ఒక టైంలో లిమిట్ లేకపోతుంది లేబర్కి. 8 hours అని పెట్టుకున్నాం. సో, ఇప్పుడు బహుశా వాళ్ళకు 8 hours కూడా మన ఇప్పుడున్న కండిషన్స్కి 8 hours కూడా ఎక్కువ అవుతుందేమో. ఒక్కొక్క డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇప్పుడు హెల్త్ కండిషన్కి, ఇప్పుడు మనిషి కెపాసిటీకి వాళ్ళని ఆ బాడీని ఇక తనను తాను మర్చిపోయేంత విధంగా, ఇంకా తను రేపు పనికి వెళ్ళలేని విధంగా కష్టపెడుతున్నారంటే ఆయన శ్రమ దోపిడీ జరుగుతున్నట్టే. సో, మరి ఆ శ్రమ దోపిడీ నుంచి బయటపడాలంటే మనం అందరము చైతన్యవంతంగా ఉండి, బాబు నా బాడీ ఇంతవరకే పనిచేస్తుంది, సో నా బాడీని ఇంతవరకే మీరు యూజ్ చేసుకోండి, సో అని మనము చైతన్యవంతంగా అవేకనింగ్ స్టేటస్లో ఉండి మనం పోరాడాల్సి ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే మనం తాగి పడుకుంటున్నాము, మళ్ళీ పని చేస్తున్నాము. కానీ లైఫ్ స్పాన్ ఏముంది? 30-35. సో
ఆ ప్రాబ్లం ఉందంటే ఫేస్ ఎట్లా చేయాలనేది చూసుకోవాలి. సో అదొక్కటే సొల్యూషన్. మనని మనం హింసించుకోవటము అంటే అది విచారకరం. ఆ ప్రాబ్లం ఉన్నది, వీ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్, బట్ ఇన్ దిస్ వే. ఓకే. సో దానికి మనం అర్థం చేసుకుంటేనే మనము గట్టిగా ఉండి చేయాలనేది నా ఒపీనియన్. ఓకే, మీరు చెప్పింది బాగుంది. మరి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్ చేయాలన్నా, అలాంటి సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేయాలన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా ఆల్కహాల్ తీసుకోవాల్సింది. నార్మల్ మనం వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ వాళ్ళమైనా మనం వెళ్ళి ఆ స్మెల్కి పని చేయలేం. వాళ్ళ మత్తులో ఉండడం వల్లే కదా ఆ పని చేయగలుగుతున్నారు. మరి వాళ్ళని అదే ఇప్పుడు మన ప్రయారిటీస్ అన్నట్టు. ఇంత సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి, ఇంతవరకు మనిషి వ్యర్థము అని ఇంకా మనుషులే ముట్టుకోవటం అంటే వీ షుడ్ ఫీల్ షేమ్. సో మనం అట్లా ఆలోచించాలా. అండ్ అది మన ఫెయిల్యూర్. వాడికి తాపిస్తున్నాము అని 1% దాన్ని వంకగా మనం మొత్తం సమాజము ఆల్కహాలిజం యాక్సెప్ట్ చేసే విలువని చేయటం కూడా ఒక రకమైన ఎస్కేపిజం అనేది. డెఫినెట్గా ఇప్పుడు నేనున్నాను, ఐ డోంట్ వర్క్, నేను ఆల్కహాలిజం సపోర్ట్ చేస్తే బికాజ్ సంబడి ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ ఇన్ హార్డ్ సిచ్యువేషన్స్, సో అతను తీసుకుంటున్నాడు కాబట్టి అది దానికి ఒక యాక్సెప్టెన్స్ ఇవ్వటము. నేను చేయట్లే కదా, నేను అంత వర్క్ చేయట్లే కదా, సో నేను తాగకుండా ఉంటే బెటర్. సో నా ప్రయత్నము యాజ్ ఎ సెన్సిబుల్ సిటిజన్గా ఎగ్జాక్ట్లీ ఒక మనిషి వ్యర్థాన్ని మలాన్ని ముట్టుకుంటున్నాడు ఇప్పటికి కూడా, ఆ కండిషన్లో ఉంటున్నాడు అంటే చాలా షేమ్ఫుల్. సో దాని నుంచి మన ఇన్వెన్షన్స్ కానీ, మన ఆవిష్కరణలు కానీ, సైంటిస్టులు కానీ, సమాజం కానీ, సిస్టమ్ కానీ వాళ్ళని అది ముట్టుకోనీయకుండా చేయడానికి ఏం చేయాలి అనే ఆలోచనే ఉండాలి. సో అది ఉన్నది, అది వాస్తవము. మన ఆలోచనలు ఇవి. అది తీసుకుంటాడా తీసుకోడా అనేది చాలా సున్నితమైన విషయం. సో వి షుడ్ ఫీల్ షేమ్. ఫస్ట్ వాళ్ళని అక్కడి నుంచి అవతల పడేయాలి. అక్కడ నాన్ నెగోషియబుల్ నేచర్ ఉండాలి. ఇంతవరకు కూడా మనకు ఇంత పెద్ద ఆవిష్కరణలని మనము సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇంకా మనము వాళ్ళని ఇంకా పెడుతున్నామంటే అది యాక్సెప్టబుల్ కాదు. అండ్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దానికి మిగతా పని చేయని వాళ్ళు, అంత శ్రమ చేయని వాళ్ళు తీసుకోవటము, దానికి ఒక విలువని యాడ్ చేయటము కూడా అభిలషణీయం కాదు. సార్, ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్కహాల్ అనేది చాలా డేంజర్ అని మీరు డిక్లేర్ చేస్తున్నారు. కానీ చాలామంది ప్రముఖులు ఏం చెప్తున్నారంటే కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళకి బీర్ కన్జ్యూమ్ చేయడం వల్ల అవి త్వరగా డిజాల్వ్ అయిపోతాయి, లేదా వైన్ అనేది ఉంటుంది కదా సార్, దానివల్ల ఒక సౌందర్య సాధనంగా చాలా ఉపయోగపడవచ్చు, హార్ట్ అటాక్స్ నుంచి చాలా రిస్క్ అనేది తగ్గిస్తుంది వైన్ తీసుకోవడం వల్ల. ఇలాంటివన్నీ డిక్లేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కొంచెం ప్రముఖంగా పేరుండే వాళ్ళే అలాంటివన్నీ ఆర్టికల్స్ రాస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇదంతా ఒక కన్విన్సింగ్ థాట్ ప్రాసెస్ కావచ్చు. ఏంటంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు, మీరు లేడీస్ కాబట్టి ఆ సమూహంలో ఉంటారు, మగవాళ్ళు తాగని వాళ్ళని ఇన్ఫీరియర్ ఫీల్ చేసి తాగే వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తుంటారు, పీర్ ప్రెషర్ అంటుంటారు. ఎందుకంటే దే ఫీల్ గిల్టీ. అంటే వీడొక్కడు తాగకుండా ఉండటము, ఒక రకమైన సెన్సెస్ కంట్రోల్ ఉంచుకోవటం అనేది ఒక మంచి విలువ. సో దే ఇంపోజ్ దేర్ ఐడియాస్. సో ఇట్లనే దానికి ఒక యాక్సెప్టెన్స్ తేవాలని ఎక్కడి నుంచో థియరీస్ పట్టుకొని వస్తూ ఉంటారు. సో ఇప్పుడు విషం పాయిజన్, స్నేక్ పాయిజన్ కూడా హెల్త్కి మంచిదే. నిజమా సార్? దట్స్ ఇన్ ఏ రిక్వైర్డ్ ఇన్ ఏ పర్మిసబుల్ క్వాంటిటీ, సో విత్ ఎక్స్పర్ట్స్. సో అట్లా ఉంటాయి కొన్ని. సో ప్రతిదానికి ఒక కన్విన్సింగ్ థియరీ ఉంటుంది. బట్ ఒక ఈవెన్ WHO చెప్పేది కూడా మీరు సోషలైజ్ కావడానికి, అప్పుడప్పుడు తాగడానికి కూడా ఆల్కహాల్ తీసుకోవడం అనేది యాక్సెప్టబుల్ కాదనేది ఈరోజు రీసెంట్ స్టడీస్లో చెప్పినది. సో దానికి చాలా రీజన్స్, హెల్త్, ఈవెన్ బాగా అడిక్ట్ అయిపోయినాడు వాడి బాడీ డ్రింక్ లేకుండా ఉండలేదు, అప్పుడు కూడా డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో డ్రింక్ ఇస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ డాక్టర్ కూడా ఇస్తున్నాడు కాబట్టి అనేది. సో రాళ్ళు పోతాయి, లేకుంటే కొంచెము
రిలాక్స్ అవుతారు. ఈ ఈ అదే కదా నేను ఒత్తుకునేది. సో ఏంటంటే చాలా షార్ట్ కట్ మెథడ్ అన్నట్టు. మనకున్న సమస్యల్ని కానీ మన సెన్సెస్ని చాలా జాగ్రత్తగా అంటే చంచలం చేయటం, అంటే దాన్ని ఒక డోపమైన్ అంటారట, డోపమైన్ రిలీజ్ చేయటం, ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ రావటంకి చాలా సులువైన మార్గం, వెరీ వెరీ షార్టెస్ట్ పాసిబుల్ వే కాబట్టి ఆల్కహాల్. సో అందుకని అందరం అటు పోతుంటాం. కానీ అది చాలా స్వల్పకాలికంగా ఉంటుంది. ఇప్పుడు రిలీజన్ అన్ని చోట్ల అది 2 రోజులకు 3 రోజులకి డోపమైన్ మనకు బోర్ కొట్టేస్తుంది రిలీజ్గా. అట్లే దానికి ఇంకా ఎక్కువ కావాలి, ఒక చిన్న పెగ్ నుంచి క్వార్టర్స్ లేకుంటే ఈ మళ్ళీ అట్లా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అది అక్కడ ఆగదు, డ్రగ్స్ పోతుంది, డ్రగ్స్ దగ్గర ఆగదు, ఇంకేదో స్నేక్ బైట్ అంటారు, ఇంకేదేదో అంటారు, ఇంకా కొత్తవి మనిషి సెన్సెస్ని. సో ఇదంతా రాంగ్ వే ఆఫ్ స్టిమ్యులేటింగ్ అవర్ సెన్సెస్ అన్నట్టు. సో అటువైపు పోవటం ఒకటే లైన్, మన మనసు రాంగ్ మీన్స్లో సంతోషాన్ని వెతుక్కోకూడదు, రైట్ మీన్స్లో వెతుక్కోవాలి. సో అందులో ఆల్కహాల్ ఇది ఈజియెస్ట్ మెథడ్. సో అది ఎట్లయినా కూడా మన మనిషికి, నాకున్న అనుభవం ప్రకారము ఇప్పుడున్న ఎస్పెషల్ ఇండియన్ కండిషన్స్లో మనిషికి ఆల్కహాల్ని జయించటము, ఆల్కహాల్ తీసుకొని నార్మల్గా ఉండటము సాధ్యమయ్యే పనే కాదు. మనిషి జయించలేడు అనేది నాకు ఎలాంటి మొహమాటం కూడా లేదు. ఆల్కహాల్ని జయించలేడు. ఎందుకంటే సంతోషమైన అదే తీసుకుంటుండు, దుఃఖమైన అదే తీసుకుంటుండు, జాబు ప్రమోషన్ వస్తే అదే, జాబ్ పోతే అదే. సో మన ఎనీ డ్రామాటిక్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్, ఏదైనా చిన్న ఈవెంట్ జరిగితే మన లైఫ్లో అదే వస్తుంది. సో అది చిన్నగా మనల్ని చంపేస్తున్నది కదా. అండ్ దాంతో ఎకానమీ రాంగ్ సంపద కూడుతుంది, దాంతో సమాజంలో కూడా డెమోక్రసీ కూడా ట్యాంపర్ అవుతుంది, ఓట్లు కూడా చేస్తున్నారు కదా. సో ఎక్కడ చూసినా కూడా దానికి నా పర్సెప్షన్లో ఎక్కడ చూసినా కూడా దానికి సరైన విలువనే లేదు. అది ఇవన్నీ చెప్తా ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటే దట్స్ వాట్, వాళ్ళకు ఆ లిక్కర్ని ఏదో విధంగా కన్జ్యూమ్ చేయడానికి ఏదో ఒక యాక్సెప్టబుల్ థియరీ చేయాలనేది. సో మీకున్న ప్రాబ్లమ్స్కి అన్నిటికీ, మీరు చెప్పేదానికి అన్నిటికీ నా దగ్గర ఆల్టర్నేటివ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. సో మనము జాగ్రత్తగా కంట్రోల్లో ఉండి, మనము అలర్ట్గా ఉండి వాటి వైపు పోకపోవటమే బెటర్. ఓకే సార్, మీ వివరణ అంతా విన్న తర్వాత మీరు ఆల్కహాల్ గురించి చాలా స్టడీ చేశారనిపిస్తుంది. అసలు ఆల్కహాల్ కాంపోజిషన్ ఏంటి, అది అసలు ఒక మనిషి నాడీ వ్యవస్థ మీద ఎలా పనిచేస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు మా అందరికి అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. ఇది యాక్చువల్ నేను యాక్టివిస్ట్ని, అది ఒక డాక్టర్ కాంటెక్స్లో అడిగితే బాగుంటుంది. మీరు మాకు చెప్పండి. ఆ ఫార్ములా కంటే దాన్ని అన్యాచురల్ వేలో కెమికల్ మిక్స్ చేసి కంపోస్ట్ చేసి ఏదైతే న్యాచురల్గా తయారయ్యి చేసే దానికి రిప్లికా అన్నట్టు ఇది. ఓకే, నాకు తెలిసి బార్లీ గింజల నుంచి తీస్తారు అని చెప్పి విన్నాను. అది మామూలుగా బాడీకి చాలా కూల్ చేస్తుంది, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకుంటారు. నాట్ ఆల్కహాల్ బట్ బార్లీ గింజల్ని తీసుకుంటారు కదా, ఆ కాంపోజిషనే కదా అంటారు. అంటే ఇది ప్రాసెసింగ్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఫుడ్ కూడా అంతే కదా, మనము వండుకున్నప్పుడు ఒక తీరు ఉంటుంది, దాన్ని చిన్న చిన్నగా మనం వదిలేసినప్పుడు ఆ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఒక తీరు ఉంటుంది. ఎనీ ఐటమ్, ఫుడ్ గెయిన్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ టైం అవుతున్న కొద్దీ దాని లక్షణాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కొన్ని పారేస్తాము, కొన్ని దీన్ని మత్తు పదార్థాలుగా తయారు చేస్తూ ఉంటాం. ప్రతిదీ నేచర్ నుంచి ఎక్వైర్ చేస్తారు. సో దానిని ఏ లెవెల్లో ఏ డిగ్రీలో ప్రాసెస్ చేసి మన బాడీలోకి చొప్పిస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. దట్ ఈస్ అసహజమైన వే, అన్యాచురల్ వే ఆఫ్ టేకింగ్ ఇట్ అన్నట్టు ఆ సబ్స్టెన్స్ని. అండ్ సెంట్రల్ నాడీ వ్యవస్థని అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది.
మనము ఎందుకు రిలాక్స్ అవుతామంటే తాగగానే బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వటము తగ్గిపోతుంది. సో అది మనకు రిలాక్స్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది రాంగ్ వేలో అది వర్క్ చేయటం స్టార్ట్ పోతుంది. ఒక రకమైన నర్వ్స్కి ఎన్నో వేల లక్షల నర్వ్స్ ఉంటాయి, ఒక డిటాచ్మెంట్ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ కొన్ని నర్వ్స్ చిన్నగా చనిపోవటము. సో ఒక టైంకి మనము నార్మల్ ఆర్డినరీ వర్క్స్ చేసుకోలేనంత స్టేజెస్కి తీసుకొస్తాం దానికి అడిక్ట్ కావడంతో. సో అందుకనే ఎంత స్కిల్డ్ వర్కర్ ఉన్నా చాలా విషయాలలో హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యాంగ్జైటీని తట్టుకోలేక, ప్రెషర్ని తట్టుకోలేక వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయినప్పుడు చిన్నగా ఆ స్కిల్ పెర్ఫామ్ చేయటంలో కూడా చిన్నగా వాళ్ళ ఆ క్వాలిటీ కూడా పోతుంది. అండ్ అది రిలేషన్షిప్స్ మీద కూడా పడుతుంది. సో ఆల్మోస్ట్ మన నర్వస్ సిస్టమ్ మీద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని మీద పడటం వల్ల మనకేమో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అది చాలా తాత్కాలికమైనది. కానీ అది చిన్నగా దాని డిగ్రీ ఎక్కువ కావాలి కదా. దాంతో ఇప్పుడు మీరు సాగర సంగమం సినిమా చూసే ఉంటాను. చూసాను సార్. సో అదొక నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక్కడే మనిషి అండ్ మగవాడు అండ్ ఆయనకు యూజువల్గా డ్యాన్సర్ అంటే అప్పటి టైంలో లేడీస్ కదా. ఆయన జెండర్ దిస్సింగ్ కూడా క్రాస్ చేసి అన్ని నాట్యాలు అన్నిటినీ నేర్చుకున్నాడు. సో అది ఎక్సలెంట్ క్వాలిటీ. అసలు అన్ని డ్యాన్స్ ఫామ్స్ని మాస్టర్ చేయటం అంటే అది అద్భుతమైన క్వాలిటీ. కానీ పర్సనల్ లైఫ్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ అయిపోయి దానికి అడిక్ట్ అయిపోవడంతో ఈ స్కిల్ పోయింది కదా. సో ఎంత డ్యామేజ్ అయింది. అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు ఒక లెవెల్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఒక కంఫర్టబుల్ స్టేజ్ వచ్చాక కొంచెం రిలాక్స్ అవుదాము, ఎంజాయ్ చేద్దాము అంటే ఆల్కహాలే కనిపిస్తుంది. వచ్చేసరికి అసలు బేసిక్ ఎట్లయితే మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుందో అట్లా మన క్యారెక్టర్ మీద, మన యాక్టివిటీస్ మీద, మనకు ఇన్ని రోజులు ఫుడ్ పెడుతున్న స్కిల్ మీద పడిపోయి దాన్ని పెర్ఫామ్ చేయలేకపోతుంటాం. నాట్ ఓన్లీ దట్, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వైఫ్, ఫ్రెండ్స్ అండ్ పిల్లలు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. ఓకే. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, కొంచెం తక్కువ రేట్ నుంచి హై వరకు 1 lakh 2 lakh వరకు కాస్ట్లీ కూడా ఉంటాయి కదా. వాటి కాంపోజిషన్ అంతా సేమేనా? వాటి పనితీరు అంతా ఒకలాగే ఉంటుందా? అంటే డబ్బు పెట్టే కొద్దీ క్వాలిటీ పెరిగిద్ది కదా. సో అయినా వాటి పనితీరు సేమేనా సార్? కాదు కదా. అది క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్వాలిటీ వైజ్ రేట్ పెట్టుకుంటారు. అదే మనకు అండర్స్టాండింగ్ చేస్తుంది, అర్థమయ్యేదే. ఓకే. అయితే కొంచెము పెద్ద బ్రాండ్స్ చాలా మనని అంత తొందరగా మన బాడీ ఇంటాక్సికేట్ కాము, ఆ ఫీల్ ఉండదు, అది చిన్నగా ఎక్కుతుంది అంటారు. సో అది మన బాడీకి ఎఫెక్ట్ చేయదు. ఎవరైతే ఎవరు తక్కువ రేట్ తాగుతారో అది ఎక్కువ చీప్ లిక్కర్ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది కానీ మనకు కాదు అనేది అయితే అవాస్తవం. అది ఒక రోజుకి అవుతుంది. అడిక్షన్ అనేది అడిక్షనే, అది ఎంత చేసినా కూడా డెఫినెట్గా ఆ ఫార్ములాస్ డిఫరెంట్గా ఉంటాయి, కంపోజిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈయనకు తొందరగా ఎఫెక్ట్ అయితే ఆయనకు తక్కువ లేట్గా ఎఫెక్ట్ అవుతుందేమో. సో అడిక్షన్ ఈజ్ సేమ్. అయితే పెద్దవాళ్ళకు ఒక కంఫర్టబుల్టీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాడు అడిక్ట్ అయ్యాడు అనుకోండి, ఏదో ఒక స్టేజ్లో అందరికీ పేరెంట్స్ ప్రెషరు లేకుంటే వైఫ్తోనో పిల్లలతోనో కొంచెం రియలైజ్ అవుతాడు ఇది తప్పు చేస్తాడు. ఆయన ఒక లైఫ్లో బ్రేక్ తీసుకొని రీహాబిలిటేట్ కావడానికి, డీ అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళటానికి ఒక వెసులుబాటు ఉంటుంది ఆయన లైఫ్లో. కానీ
కామన్ పీపుల్కి రోజువారీ జాబ్ చేసుకునే వాళ్ళకి మీరు అన్నట్టు శ్రమ చేస్తేనే పని చేసుకునే వాళ్ళకి బ్రేక్ ఎందుకుంటే వాళ్ళు రేపు పనికి పోకుంది ఉండదు ఈరోజు 1 ఇయర్. సో వాళ్ళకి ఎట్లయినా నడుస్తారు, అడిక్ట్ అయినా లేదా వాడేడో దాన్ని సోషల్ డ్రింకింగ్గా కాంటాక్ట్స్ పెంచుకోవడానికి, లేకుంటే అదొక గ్లామరస్ ఈవెంట్గా ప్రచారం చేస్తే దాన్ని చూసి మనము చేస్తాం. అయితే బ్రాండ్స్ మీరు అడిగిన క్వశ్చన్కి క్వాలిటీ ఫార్ములా డిఫరెంట్గానే ఉంటుంది నాకు అర్థమైనంత వరకు. ఓకే. సో ఏదైతే కామన్ లైన్ ఉందో ఆల్కహాల్ లండ్ అనేది అది ఎక్కువ రేటు పెట్టినా తక్కువ రేటు పెట్టినా కూడా అడిక్షన్ ఇది అడిక్షన్. అండ్ కొంతమంది వెస్ట్రన్ కంట్రీస్లో చలి దేశాలలో దూరపు దేశాలలో వాళ్ళకు కల్చర్లో అయిందంటారు, కానీ మనకు తెలియదు ఇక్కడికి. నాకు ఈ ప్రచారం స్టార్ట్ చేసినాక నేను చూసాను వాళ్ళు కూడా ఆల్కహాలిజంతో ఎఫెక్ట్ అయ్యి డిస్టర్బ్ అయ్యే ఉన్నారు. ఓకే. సరే. ఇప్పుడు డ్రగ్స్ ఉంది, డ్రగ్స్ చూస్తున్నారు మన పబ్స్లో అక్కడిక్కడ, అండ్ అంతా ఎలైట్ సర్కిల్ రిచ్ పీపులే ఉంటున్నారు అని మనకు వస్తున్న న్యూస్ ప్రకారం అయితే అర్థమవుతుంది. నా అవగాహన ప్రకారం వాళ్ళ లెవెల్ దాటిపోయిందేమో, ఆల్కహాల్ లెవెల్ దాటిపోయి దే వాంటెడ్ ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ కావాలని అటు వెళ్తున్నాను. సో ఏది యాక్సెప్టబుల్ కాదు అసలు. ఆలోచన ఇప్పుడు తక్కువ రేటుది తక్కువ ఫార్ములాది తాగటం వల్ల ఎక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది, పెద్దది తాగటం వల్ల తక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది మనకు కన్విన్సింగ్గా ఉండే వాదనలు మాత్రమే. ఓకే. మీరు ఇప్పుడు ఈ సంభాషణలో డ్రగ్ అనే పదం ఉపయోగించారు కదా సార్, నాకు ఒక డౌట్ ఉంది. ఆల్కహాలు మత్తు పదార్థమే, డ్రగ్స్ మత్తు పదార్థమే, గంజాయి కూడా మత్తు పదార్థమే. అయితే ఈ ఆల్కహాల్ అనేది మనం ఒక స్ట్రీట్కి వెళ్ళాలంటే 2-3 షాపులు ఉంటాయి, ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేసేస్తారు. అది దొరికితే కేసు అవుతుంది, లేకపోతే లేదు. బట్ ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయింగ్ చేస్తారు. ఆల్కహాల్ అనేది ఓకే నార్మల్ అయిపోయింది. మరి డ్రగ్స్ పట్టుకున్నప్పుడు ఎందుకు అంత పెద్ద కేసు అవుతుంది? గంజాయి దొరికినా డ్రగ్స్ దొరికినా ఆ రెండిటికి వ్యత్యాసం ఏంటి సార్? అంటే ఆల్కహాల్ ఎవరైనా తీసుకుంటున్నారు కదా, అదే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే చాలా పెద్ద కేసు అయి 7 years 12 years జైలు శిక్ష పడతాయి, గంజాయికి 3 years. సో ఏంటి అది, ఎందుకని? అంటే అంత ట్రాఫికింగ్ చేసే వాళ్ళకు, ఆ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి, ట్రాఫికింగ్ చేసే వాళ్ళకి, దాన్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి మీరంటే శిక్షలు ఉన్నాయి. కన్జ్యూమ్ చేసే వాళ్ళకి లేవు. కన్జ్యూమ్ చేసే వాళ్ళకి తక్కువ శిక్షలు, వాళ్ళ కౌన్సిలింగ్, వాళ్ళ లెవెల్స్ ఆఫ్ దిస్ థింగ్ వాళ్ళు ఉన్నాయి. శిక్షలు అనేది వాళ్ళు డిఫేమ్ అవుతున్నారు, వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేట్ అవుతున్నది, వాళ్ళు కొన్ని జాబ్స్ దగ్గర, వీసా ప్రాసెస్ దగ్గర అక్కడిక్కడ ఇష్యూస్ అవుతున్నాయి. కానీ లా ఎన్ఫోర్స్ ఏజెన్సీస్ వాళ్ళని ఒక కన్జ్యూమర్గానే చూస్తున్నాయి ఇప్పటి వరకు. అయితే ఇవన్నీ సిస్టంలో ఉన్న ఒక రకమైన ద్వంద్వ ప్రమాణాలు అన్నట్టు. ఇప్పుడు ఆల్కహాల్ కూడా తప్పే, అంటే డ్రగ్స్ కూడా తప్పే. సో ఆల్కహాల్ ఎందుకు, డ్రగ్స్ ఎందుకంటే వాళ్ళకేదో ఒక సరే ఇది లేకుంటే మళ్ళీ అటుపోతాడని, లేకుంటే ఈ ఆల్కహాల్ లేకుంటే దొంగ సారాయి వరకు వెళ్తాడని ఒక చిన్న కన్విన్సింగ్ ఆన్సర్గా ప్రభుత్వాలు కానీ సిస్టమ్స్ కానీ వర్క్ చేస్తుంటాయి. సో నా టేక్ ఏంటంటే కారణాలు ఏమైనా ఉన్నా కూడా ఒక పేరెంటల్ రోల్గా ఉంచి మనము దాన్ని గ్లోరిఫై చేయకుండా, దాన్ని విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ షాప్స్ ఓపెన్ చేయకుండా, అండ్ ఇప్పుడు డ్రగ్స్ ఉందనుకోండి, సరే ప్రభుత్వము బ్యాన్ చేస్తుంది, కానీ మీడియా కానీ లేకుంటే మ్యూజిక్ క్రియేట్ చేసే వాళ్ళు కానీ, రాక్ మ్యూజిక్ దాన్ని గ్లోరిఫై చేసి చూపుతున్నారు. డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ఒక ఎక్స్టసీగా చూపుతున్నారు. సో అది కూడా తప్పే కదా. సో ఎవరో ఒకరు దానికి ఒక నార్మల్సీ తీసుకొస్తున్నారు. నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఎందుకు అని అంటే
వాళ్ళకు వాళ్ళంత పెద్ద వ్యవస్థ నడుపుతుంటారు కాబట్టి ఒక లైన్లో పోలేరేమో. బట్ ఫర్ దెమ్ ఇట్ ఈజ్ లైక్ డబుల్ స్టాండర్డ్స్. అండ్ అది నా ఒక్క మాటే కదా, అంబేద్కర్ కూడా అదే అన్నాడు, గాంధీజీ కూడా అదే అన్నాడు. అంబేద్కర్ చెప్పిన పంచశీలలో నాన్ వైలెన్స్ ఒకటి ఉంది, అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు లిక్కర్ కన్జ్యూమ్ చేయకూడదు అని. గాంధీ కూడా అదే అన్నాడు. ఒకవేళ నాకు ఫ్రీడమ్ ఫైట్ అనే కాన్సెప్ట్ లేకుంటే నేను డెఫినెట్గా యాంటీ లిక్కర్ కంపెనీ నెక్స్ట్ నా ప్రయారిటీ అన్నారు. అండ్ అన్ని రిలీజియస్ అండ్ ఎప్పుడు కూడా ఆల్కహాల్ని చేయలేదు. ఈవెన్ కృష్ణ చూసుకుంటే ఆయన అవతారము చాలించే సందర్భం కూడా వాళ్ళు బాగా తాగి వాళ్ళు మిస్బిహేవ్ చేయటం వల్లనే వచ్చారు. సో ఎక్కడ కూడా మనకు ఎంకరేజింగ్ అనుభవాలు ఏం లేవు. ఇదంతా మన కన్విన్సింగ్గా మనం ఎంజాయ్ చేయడానికి కానీ ఒక అపోహలు ఉండటమే. మనకు చాలా ఆల్టర్నేట్స్ ఉన్నాయి, మనం వెతుక్కోవాలి, బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఓకే సార్. అసలు సౌమ్యంగా ఉన్న మనిషి, ఒక విచక్షణతో ప్రవర్తించే ఒక మనిషి ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత విచక్షణ కోల్పోయి ఓకేనా ఒక మృగంలాగా తయారయ్యి చాలా అత్యాచారాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, గృహహింస కావచ్చు, ముఖ్యంగా ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ వల్ల సఫర్ అవుతుంది ఆడవారు మాత్రమే. అయినా సరే గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయడంలా? ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. ఎగ్జాంపుల్ దిశ తీసుకున్నామంటే ఆ కేసులో ఆ నలుగురు కూడా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ మత్తులో చేసిన అత్యాచారమే కదా. వాళ్ళు ఏమి నార్మల్గా కండిషన్లో చేయలేదు. అయినా సరే గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లా? ఏ ప్రభుత్వం వచ్చినా మీరు నాకు ఓటు వేస్తే నేను ఆల్కహాల్ బ్యాన్ చేస్తానని చెప్తారు. బట్ అది అయ్యే పనే కాదు. అయినా ఎందుకు జరుగుతుంది సార్? ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా సరే ఇంకా 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 నా క్వశ్చన్ కూడా అదే, ఎందుకు చేస్తారు? మనకు ఎక్కడ కూడా మోరల్గా కూడా ఎథికల్గా కూడా కరెక్ట్గా లేదు కదా. ఎందుకు చేస్తారు అంటే 2-3 రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే ఇక్కడ ఇది బ్యాన్ చేస్తే దొంగ సారా వస్తుంది, ఇంకా అన్సైంటిఫిక్ మెథడ్స్లో వాళ్ళు జనాలు పోతారు, మత్తువైపోతారు అనేది ఒక వాళ్ళ కన్విన్స్. ఇంకోటి ఎకానమీ, ఇంకోటి అది బయట వాళ్ళు చెప్పేది. ఇంకోటి నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు ఎప్పుడు చైతన్యవంతంగా ఉండటానికి ప్రభుత్వాలు ఇష్టపడవు. సో ఒక అలర్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు మంచిగా సాయంత్రం పోయి తాగి పండుకునేటోళ్ళు వాడికి ఇంకెవరికి డిస్టర్బ్ చేయరు కదా. అలా కాకపోయినా ఎలక్షన్స్ టైంలో బిర్యానీలు ఇవే కదా, ఆల్కహాలే కదా పంచి పెడుతూ ఉంటారు. సో వాళ్ళే బ్యాన్ చేస్తామని ప్రచారం చేసే వాళ్ళే అవి పంచి పెడుతూ మాకు ఓట్లేయండి అని చెప్తారు. అది అసలు సో డ్రింక్ మనలో ఒక రకమైన స్పిరిట్ని కిల్ చేస్తుంది కాబట్టి దాని పేరు స్పిరిట్ అని పెట్టినా కూడా. సో డెఫినెట్గా ఏ పెద్ద వ్యవస్థలు నడిపే వాళ్ళు ప్రజలను అంత చైతన్యవంతంగా ఉండటాన్ని కోరుకోరు. సో వాళ్ళకి ఏ విధంగా చూసినా కూడా వాళ్ళకు బెనిఫిటే. అండ్ చాలా డబ్బులు ఇస్తుంది, అండ్ ప్రజలు తాగి పడుకుంటారు. వాళ్ళు క్వశ్చన్ చేసే చైతన్యము సగానికి సగము తగ్గిపోతుంది. ఇంకా వాళ్ళకేమి నష్టం? అలా కాకపోతే చాలా మంది ప్రాణాలే కోల్పోతారు కదా సార్. ఇప్పుడు ఒక ఇద్దరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇద్దరు హీరోల గురించో ఒక పార్టీ గురించో చిన్న వాదనగా ప్రారంభమయ్యి ప్రాణం తీసుకునే దాకా వెళ్ళిపోతారు. అంత మత్తులోకి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో కడుపుతో ఉన్న భార్య అని కూడా చూడకుండా కాలు పెట్టి తన్నడాలు, విచ్చలి విడివైన బూతులు, లేదంటే పాపం అతను తాగి పడిపోతాడు ఎక్కడో చోట రోడ్డు మీద, ఏదైనా లారీ చూసుకోకపోయినా ఏ ప్రమాదం జరిగినా కుటుంబం అంతా రోడ్డు మీదకే వచ్చింది. మరి ఇన్ని చుట్టూ చూడండి, ఎక్కడ చూసినా గందరగోళ వాతావరణమే కదా. అయినా సరే ఎందుకు ఇంకా దానికి సొల్యూషన్ మనము చైతన్యవంతం కావటం. మీరు అన్నట్టు ప్రతి 2-3 ఫ్యామిలీ ఎఫెక్టెడ్ బై ఆల్కహాలిజం చాలా ఉంది. సో వాళ్ళని క్వశ్చన్ చేయటము, మనందరము
ఒక శక్తివంతమైన సమూహంగా ఇప్పుడు అయ్యి మళ్ళీ ప్రభుత్వాలని క్వశ్చన్ చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కన్సంప్షన్ తగ్గియాలి, చిన్న చిన్నగా దీన్ని తీసేయాలి అనేది ప్రజలు పోరాడితేనే వస్తుంది. అండ్ ప్రభుత్వానికి 100 కన్విన్సింగ్ ఆన్సర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో దానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. అయితే దానికంటే ముందు మన సమాజంలో ఉన్న మన కల్చర్లో ఉన్న యాక్సెప్టెన్సీని కొట్టేయాలి. ఫస్ట్ మనము బ్యాన్ ఏముంది, ఇప్పుడు రేపు సపోజ్ ఒక ఊహాజనితంగా ఆలోచిస్తే నేను రేపు సీఎం అయితే చిన్న సైన్ పెట్టి బ్యాన్ చేసేస్తా ఒకవేళ అనుకున్నాను. దాంతో ఏం కాదు, ఎందుకంటే ప్రజల్లో ఆ చైతన్యం లేనిది. సో నేను రెండవ మెథడ్ ఎన్నుకున్నాను. సో నేను బతికున్నంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈ ఇష్యూలో సెన్సిటైజ్ చేద్దాము. చిన్నగా అది అవుతుంది. అంటే మనకు బ్యాన్ చేయటం అల్టిమేట్ వ్యవహారం అయినా కూడా బ్యాన్ చేయటం వల్ల చేసిన సమూహాలు, ఆ తీసుకున్న సమూహాలు ప్రాస్పరస్ అయిన వ్యవహారాలు కూడా ఉన్నా కూడా అది ఒక ప్రాసెస్. కొంతమంది ఒక బీహార్లో ఇప్పుడు బ్యాన్ నడుస్తున్నప్పుడు వాళ్ళ సర్వేలలో పాజిటివ్ రిజల్ట్సే వచ్చాయి. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు వాళ్ళ డాడీ స్వీట్స్ తెస్తున్నాడట, లేకుంటే వాళ్ళ పిల్లలకి మంచి యూనిఫామ్స్ కొనిపెడుతున్నాడట. అంటే ఎకానమీ అంటారు కదా వీళ్ళు, ఆటోమొబైల్ సేల్స్ పెరిగినాయంట. అయితే లిక్కర్ మాఫియా ఏం చేస్తుందంటే అట్లా ఉండదు. ఎక్కడో చోట ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ అవుతుంది. ఎట్లా దొంగసారా తాగుతారు, తాగి అవైలబుల్ లేదు కదా, ఎమ్మడే దాన్ని బియాండ్ ప్రపోర్షనేట్ బ్లోఅప్ చేసి మీడియాలో ఫెయిల్ అని చేసేసి మంచి హెల్దీ లిక్కర్కి మనం యాక్సెప్టెన్స్ ఇద్దామని మళ్ళీ చేసి మళ్ళీ ఆ ప్రయత్నాలలో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ కన్విక్షన్ ఆ స్టేట్ సీఎంకి ఉంది కాబట్టి హ్యాపీ అన్నాడు. మన దగ్గర అట్లాంటి కన్విక్షన్ ఉన్న లీడర్స్ ఉంటే ఓకే, లేకుంటే మళ్ళీ ఏమంటే బ్యాన్ కూడా లిఫ్ట్ చేసేసి పోనీ లేబర్ ఉన్న దాంట్లో ఏదో బెటర్ అని అనుకుంటాడు. సార్, మీరు ఇప్పుడు ఈ సంభాషణలో చెప్పారు కదా బీహార్లో బ్యానే సక్సెస్ అయిందని. అసలు మన ఆంధ్రప్రదేశ్ ఈ పని ఎప్పుడో చేసింది. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు పదవిలో ఉన్నప్పుడు ఈ ఆల్కహాల్ని పూర్తిగా బ్యాన్ చేశారు, సక్సెస్ కూడా అయ్యారంట. అప్పటికి నేను పుట్టకపోయినా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి తెలుస్తుంది. మీరు పుట్టారా సార్ అప్పటికి? ఆయన పరిపాలన చూశారు కదా. మరి అంత సక్సెస్లో ఉన్నప్పుడు ఎలా మళ్ళీ మన రాష్ట్రంలోకి ఆల్కహాల్ ఎలా వచ్చింది? సక్సెస్ రేట్ బాగుంది అని చెప్పారు, ఆయన ప్రచారం చేశారు, నన్ను గెలిపించిన వెంటనే ఆల్కహాల్ బ్యాన్ చేశాను. ఆయన ఆ పని కూడా చేశారంట. బ్యాన్ చేసి సక్సెస్ అయ్యి ఆడవాళ్ళందరూ ఆయన్ని చాలా పొగిడి అంత రేంజ్లో నిలబెట్టిన ఆయన్ని సడన్గా మళ్ళీ ఎందుకు? ఇందాక నేను వై ఐ హ్యావ్ టేకెన్ సెకండ్ పార్ట్ అంటే రెండవ మార్గము, చైతన్య మార్గం, అంటే సోషియో కల్చరల్ మూమెంట్ అండ్ పొలిటికల్ మూమెంట్ అని ఇట్లా మనము విడదీస్తే నేను రెండోది ఎందుకు ఎన్నుకున్నానంటే ఇది రీజన్, ఇట్స్ ఏ మ్యాటర్. ఇప్పుడు అది పొలిటికల్ నిజంగా కూడా చాలామంది దూబగుంట రోషం అక్కడ నెల్లూరు దగ్గర ఉన్న గ్రామం నుంచి స్టార్ట్ అయింది. చిన్నగా పికప్ అయింది. అది దేశం అంటే రాష్ట్రం మొత్తం చాలా పెద్ద సంచలనం చేసింది. అయితే ఆల్రెడీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక మీ అబ్జర్వేషన్, ఎవ్రీ థర్డ్ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్కహాలిజం. అట్లా ఎక్కడో చోట అట్లా ట్రిగర్ అయింది, చేసింది. అదే చిన్నగా అది పొలిటికల్ మూమెంట్గా మారి నేను ఎట్లయినా నేను వస్తే చేస్తా అన్నది చేశాడు. అది ఎందుకు నిలబడలేదంటే ఇట్స్ ఈజీ ఒక సైన్ చేయటం, కానీ దాన్ని ఫెయిల్ చేయటం కూడా ఈజీనే. సమాజాన్ని ఇంత పెద్ద సమాజాన్ని మనం కన్విన్స్ చేయలేకపోతే, వీళ్ళని రెడీ చేయలేకపోతే ఇంత పెద్ద మార్పుకి కల్చరల్ యాక్సెప్టెన్సీ ఉంది, దానికి ఒక 100 యాక్సెప్టబుల్ రెఫరెన్సెస్ ఇస్తుంటారు కాబట్టి
సమాజాన్ని యాక్సెప్ట్ చేయించలేకపోతే ఎవరు వచ్చినా పొలిటీషియన్స్ వచ్చినా కూడా అదొక చిన్న సైను లేకుంటే ఒక సెక్షన్, చట్టాలలో ఒక సెక్షన్గా మిగిలిపోతుంది. ఓకే. సో అట్లా ఆ కాంటెస్ట్లో ఫెయిల్ అయింది అది. అప్పుడు ఒక పొలిటీషియన్ ఉంటారు, తర్వాత వాళ్ళు అంటే ఇంకోటి ఏంటంటే లిక్కర్ మాఫియా, వాళ్ళు అంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ వితౌట్ ఇన్వెస్టింగ్ మచ్ మనీ, ఎఫర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు, దాంట్లో ఎక్కువ జాబ్స్ వచ్చేది ఏమీ లేదు, దానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే క్రోర్స్ ఆఫ్ రూపీస్ మనకు వస్తున్నాయి, ఈజీ ఇన్కమ్ అండ్ ఈజీగా కస్టమర్స్ దొరుకుతారు, ఆ కస్టమర్ బేస్ పెరుగుతూనే ఉంటుంది, తరిగేది ఉండదు. ఇంత ఉన్నాక వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? సో ఏ అవకాశం వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు రావాలని చూస్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఆ ప్రయత్నాలలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే సార్. అందుకనే నెక్స్ట్ సక్సెసర్ ఎన్టీఆర్ తర్వాత వచ్చిన సక్సెసర్ పొలిటీషియన్ని కన్విన్స్ చేయలేక ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు అని. ఆయనకు ఆ కన్విక్షన్ ఉండాలి, వాళ్ళకు ప్రియారిటీస్ వేరే ఉంటాయి, ఇంకా వేరే ప్రియారిటీస్ ఉంటాయి. సో కన్విక్షన్ లేకపోవటం వల్ల వాళ్ళు దాన్ని విడిచిపెట్టేశారు. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లిక్కర్స్ అనేవి ఉంటాయి కదా సార్, అది ఎంతవరకు సేఫ్? అసలు ఎవరు దానికి అప్రూవల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఎందుకంటే మా సైడ్ బూమ్ బూమ్ అలాంటివి చాలా ఉన్నాయి, దానివల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లిక్కర్స్ అనేవి అప్రూవల్ ఎవరు చేస్తారు, అది ఎంతవరకు సేఫ్? ఇందాక చెప్పినట్టు ఏది సేఫ్ కాదు, తక్కువ ఎక్కువ అనే కాదు. మామూలుగా ఇప్పుడు నార్మల్ ప్రజలు ఉన్నారంటే నెలకు ఒక 10,000 12,000 తీసుకునే వాళ్ళు చీప్ లిక్కరే తీసుకోవాలి. అసలు అది ఎంతవరకు సేఫ్? అసలు దానికి ఎలాగ గవర్నమెంట్ ఓకే చేస్తుంది? అదే ఇదంతా ఒక చిన్న ఆర్గనైజ్ అయ్యి సరే దీన్ని ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ అయింది, వాళ్ళ నుంచి తీసుకొని మనము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మనం ఎందుకు చేయొద్దు అని వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా పెట్టుకున్నారు. ఇప్పుడు బ్రాండ్స్ చేసిన చిన్న వాళ్ళు చేసినా కూడా అదే, కాకపోతే వాళ్ళు ఒక చిన్న బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేయటము, దాన్ని ఒక సొఫిస్టికేటెడ్ ఇమేజ్ తీసుకొని రావటము చేస్తారు. సో అదే ఫార్ములా కాబట్టి వాడు చేసిన మనం చేసిన ఒకటే అని దాన్ని లోకలైజ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. దాంట్లో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కదా ఆ పార్టీకు, ఆ లోకల్ లీడర్స్కు, ఆ ఇన్స్టిట్యూషన్కు, లేకుంటే వాళ్ళకు కూడా ఇప్పుడు పొలిటికల్ పార్టీస్కి రెండే ఇన్కమ్ సోర్సెస్, లిక్కర్ అంటే రియల్ ఎస్టేట్, భూమి. వాళ్ళకి ఏమి వేరే స్కిల్స్ ఏమి ఉండవు కదా. ఇంక ఇదంతా ఒక పెద్ద ఏరియా, మీరు అక్కడ నన్ను అటు తీసుకోకపోతే అది నెవర్ ఎండింగ్. సరే, ఈ హీట్ టాపిక్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్లోకి వద్దాము. లాస్ట్ 5 ఇయర్స్గా టిక్ టాక్, ఇన్స్టాగ్రాము బాగా సోషల్ మీడియా చాలా ఫేమస్ అయింది కదా. ఆ టైంలో మన ఇండియాలో ఉమెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు బీర్ బాత్ అని చాలా ఫేమస్ చేశారు. అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు దాకా జెంట్స్ మధ్యలో మాకు తెలుసు, ఎప్పుడైతే సోషల్ మీడియా మాకు దగ్గర వచ్చిందో అప్పుడేం తెలిసిందంటే ఉమెన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బీర్ బాత్ అని చాలా ఫేమస్ అయింది టిక్ టాక్లో, ఇన్స్టాగ్రామ్లో. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అయితే ఇది అయ్యో లేడీస్ కూడా అని ఏమన్నా, ఇప్పుడు లేడీస్ కూడా అని కాదు, దీనికంటే ముందు నా అబ్జర్వేషన్ చెప్తా. 70s 80s సినిమాలో చూస్తే సిగరెట్ తాగటం ఒక రాడికలిజంగా, రెబల్ నేచర్గా ఉండేది. లేడీస్ తాగటం వల్ల వాళ్ళు కూడా సప్రెస్డ్ అయ్యి ఉన్నారు కదా కల్చరల్లీ. సో ఆ సిగరెట్ తాగటం అనేది ఒక రెబల్కి సింబల్గా వాడుకోవటము, లేకుంటే ఎవరైనా రైటర్స్ ఉంటే సిగరెట్ తాగితే ఒక మంచి ఐడియా వచ్చినట్టు చేయటము. సో లేడీస్ కూడా అయ్యో లేడీస్ అని ఏమన్నారు, ఇది మళ్ళా అయిపోతుంది. సో వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు అట్లనే అందరూ సమాజంలో ఎవరున్నారు, మగవాళ్ళు, లేడీసు, పిల్లలు
అందరు తాగితే, అందరూ సిగరెట్ కన్జ్యూమ్ చేస్తే, అందరూ బీల్ తాగితే ఇంకో కస్టమర్ పెరుగుతారు వాళ్ళకు. సో సో వాళ్ళకి హ్యాపీనే. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దేర్ క్యాంపెయిన్ అండి. వాళ్ళకి ఇంకొక కస్టమర్ని మనం ఈ విధంగా అందిస్తున్నాం అన్నట్టే చూసుకోవాలి. ఓకే, అదే. ఓకే. సరే, ఇప్పుడు నిజంగా దావత్ని ఆల్కహాల్ లేకుండా ఎంజాయ్ చేస్తారా? అసలు దావత్కి వచ్చేదే ఆల్కహాల్ కోసం కదా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటేనే, ఆ పార్టీ అంటేనే ఆల్కహాల్ కదా. అసలు అది జరుగుతుందా నిజంగా? యాక్చువల్గా దీని బేస్ ఏంటంటే, అసలు ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ మీ ఫాలోవర్స్. వాళ్ళు కింద అడుగుతారు, చెగ్గు అన్న ఏంటన్నా నువ్వు ఇలా చేస్తున్నావు, ఏంటన్నా క్యాబాయ్ అలా అడుగుతూ ఉంటారు కదా మిమ్మల్ని, చాలా చంపేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే నేను ఒక ఉదాహరణగా ఉండడానికి నేను ఎంజాయ్ చేస్తుంటాను బిందాస్గా. నేను ఎస్పెషల్లీ నాకు రాకుండా కూడా డ్యాన్స్ చేస్తాను, మ్యూజిక్ రియాక్ట్ అవుతుంటాను. ఓకే. యాక్చువల్గా లిక్కర్ కాన్సెప్ట్ ఎందుకంటే మనం మర్చిపోతే ఒక చిన్న ఇన్హిబిషన్ పోయి మనము సమూహంలో ఎక్స్ప్రెసివ్గా అవుతాం అనేది ఒక చిన్న అపోహ, లేకపోతే కన్విన్సింగ్ ఆన్సర్. సో మనమే అదొక స్టేట్ ఆఫ్ మైండ్ అనుకోండి. మనము అది లేకుండా కూడా మనము ప్రవర్తించవచ్చు. సో మనం ఎలాంటి ఇన్హిబిషన్స్ మన మైండ్లో ఉంచుకోకుండా ఆ సమూహంలో ఎంజాయ్ చేయొచ్చు అనేది చేస్తాం. అది డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ రియాక్ట్ కావచ్చు, ఫ్యామిలీతో మాట్లాడటం కావచ్చు. అంత కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేస్తే అన్ని ఐటమ్స్ ఉంటే మనం జాగ్రత్తగా ఒక్కొక్క రుచిని ఆస్వాదించటం కావచ్చు. ఒక కలెక్టివ్గా చేసుకునే వ్యవహారము ఈజ్ ప్రిఫరబుల్, అదే కరెక్ట్. చేయొచ్చు అంటే మనం ఇట్లా ఆలోచిస్తే చేయొచ్చు. మనకు ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉండకూడదు. మనము మన మనసులో ఒక డ్యాన్స్ చేయాలంటే వేయచ్చు, గట్టిగా అరవాలంటే అరవచ్చు, లేకుంటే మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు, మంచి ఫుడ్ తినాలంటే తినొచ్చు. ఇవన్నీ సమూహంలో దావత్లో చేసే పనులే కదా. సో దానికి ఎక్స్టర్నల్ సోర్స్ ఎందుకు? అదొక వంకనే. చేసి చూపించాము కదా. ఇప్పుడు చేసి చూపించారు కదా, ఎంతమంది సమూహం కలిసి ఇది చేశారు సార్? అంటే ఆల్కహాల్ తీసుకోకుండా మేము దావత్ ఎంజాయ్ చేసామని ఎంతమందితో కలిపి చేయించారు అంటే క్యాంపెయిన్? పర్టికులర్గా ఇట్లా పట్టుకొని దాన్ని చేసుకుంటున్నాం అనే సెన్స్ కాదు. ఎవరు ఎక్కడైనా ఉన్నా, ఇప్పుడు అన్న మేమిద్దరము ఈరోజు సాయంత్రము కూర్చున్నాము, ఇరానీ హోటల్ పోయి ఛాయ్ తాగినాము, చాలా ప్రొడక్టివ్ కన్వర్జేషన్ అయింది అని చెప్పుకోవటము, లేకుంటే ఏదో ఒక మిల్క్ షేక్ తాగినాము అని చెప్పుకోవటము, లేకుంటే మేము లాంగ్ డ్రైవ్లో కొంచెం దూరం వెళ్ళాము, స్విమ్ చేసుకున్నాము. సో చిన్నగా దే స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ అన్నట్టు. సో ఒక బీచ్కి వెళ్ళాము. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పీపుల్ గో టు బీచ్ సపోజ్ అనుకున్నాము, అంటే బీచ్ ఎందుకు వెళ్తారు? ఆ సముద్రం అలలు ఎక్స్పీరియన్స్ కావడానికి, విచ్ ఈజ్ వెరీ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. రీల్స్ చేయడానికి వెళ్తున్నారు అనుకోదు. ఇప్పుడు బీచ్కి వెళ్ళేదే ఒక బీచ్ సాంగ్ వచ్చిందంటే రీల్ చేయడానికి. నిజం సార్. ఒకప్పుడు నేచర్ ఎంజాయ్మెంట్ అంతా ఒకప్పుడు 90s కిడ్ వరకు, ఇప్పుడు అల్లలేదు. రీల్స్ కూడా అన్హెల్దీ ఏం కాదు కంపారిటివ్లీ. ఇప్పుడు మీరు బీర్తోని ఆల్కహాల్తో కంపేర్ చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, మనము సహజంగా ఒక రకమైన అనుభూతికి లోన్ అయ్యే ప్రాసెస్లో వీడు లిక్కర్ తెచ్చాడు, డ్రగ్స్ తీసుకొచ్చాడు అనేది నా ఆరోపణ. ఇప్పుడు మనము ఎక్కడో చోట ఔటింగ్ వెళ్ళాము, మనము ఆ సహజంగా ఉన్న ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఆ లింక్ ఒక ప్రాసెస్, ఆలను ఎంజాయ్ చేయటము, లేకుంటే ఆ పచ్చని బయలు ఎంజాయ్ చేయటము, ఆ చెట్ల ఒక పెద్ద చెట్ల వరసని ఉంటే కనిపిస్తూ ఉంటుంది, ఆ ఏకాంతము, ఆ చల్లదనం. సో కానీ అక్కడ వాడు మనకు లిక్కర్ కూడా అంటగడతాడు. సో దట్
ఫీల్ దట్ మనకు ఇది లేనిది దాన్ని ఆస్వాదించలేము అనే ఒక అపోహ క్రియేట్ అవుతుంది. ఓకే. సో అట్లా వాడు మనల్ని విన్ అయిపోయాడు. సో నేను అది లేకుండా ఎట్లా చేయాలనేది నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు కొంతమంది సక్సెస్ అయ్యారు. అడిక్షన్ అనేది వెరీ వెరీ డ్యామేజింగ్ అండ్ వెరీ పవర్ఫుల్. కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటి వరకు ఇది సాధించాను అని ఏం చెప్పుకోగలుగుతానంటే, తాగని వాళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్ దే డోంట్ డ్రింక్, బట్ వాళ్ళు ఇన్ఫీరియర్గా అయితే ఫీల్ కావట్లేరు ఇప్పుడు. ఓకే. వాడైతే నేను తాగండ్రా బాయ్ అని చెప్పుకోవాలంటే ఇదివరకు అదొక తక్కువ విలువగా ఉండేది. సో దే ఫీల్ ప్రౌడ్ దట్ దే ఆర్ నాట్ డ్రింకింగ్, దే ఆర్ నాట్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ అనే ఒక విలువనైతే నేను నాకున్న సమూహంలో నా ప్రచారం ద్వారా తేయగలిగాను. ఇంకా చిన్నగా మారుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అనేది నేను మారాలి అంటే కుదరదు కాదు. దానికి డెఫినెట్గా వీ మస్ట్ సీక్ ఎక్స్పర్ట్స్ హెల్ప్. దానికి కౌన్సిలింగ్, థెరపీ, మెడికేషన్, రీహాబిలిటేషన్ కావాలి. ఎందుకంటే అదంత పవర్ఫుల్. మనం అనుకోగానే మనకు సరిపోదు. ఎందుకంటే బయటికి పోతే టెంప్ట్ అవుతూనే ఉంటుంది, ప్రతి గల్లీలో ఉంటూనే ఉంటుంది. సో నా ఇప్పుడు ప్రచారం ఎట్లా ఉందంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము సరే రబై మీరు ఎవరిని చేసుకోండి, డీఅడిక్షన్ సెంటర్స్ ఎక్కువ పెట్టండి. ప్రతి డ్రంకర్డ్కి అంటే బలహీనతకు లోనైన వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక స్టేట్లో అరే ఇది నేను తప్పు చేస్తున్నాను అనేది వస్తుంది. కానీ మారలేరు. అప్పటికే అది లోపరుచుకొని ఉంటుంది. అది మనిషి విల్ పవర్తో సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడున్న కండిషన్స్లో, అన్లెస్ ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటాడు. కాబట్టి డీఅడిక్షన్ సెంటర్స్ మనకి ఇప్పుడు నేను బయటికి పోతే నేను వైన్ షాప్కి నాకు దారి ఎక్కడ అంటే ఈజీగా దొరుకుతుంది, కానీ డీఅడిక్షన్కి దారి ఎక్కడ అంటే దొరకదు. సో ఆ సమాచారము ప్రతి టౌన్లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్ అందులో వింగ్ పెట్టడము, ఇంకా వాడికి ఆ క్షణాన్ని అనిపిస్తే ఈ షుడ్ వాక్ ఇన్ అన్నట్టు అంత సమాచారము, అంత అవైలబిలిటీ ప్రభుత్వము ఉంచాలనేది. అట్లీస్ట్ వాళ్ళకి అసూయన్న ఉండాలనేది ఆ ప్రచారం నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాను. అది ఇప్పుడు నా నెక్స్ట్ లెవెల్ ప్రచారం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కౌన్సిలింగ్ అనేవి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా. డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ అవ్వాలన్నా మనీ పే చేయాలా సార్? మనీ పే చేయాలి. అయితే నార్మల్ వాళ్ళు కష్టం. అదే కదా నా ప్రాబ్లం. అసలు డీఅడిక్షన్ సెంటర్స్ని ఎవరు రన్ చేస్తారు సార్? అది గవర్నమెంట్ అయినా లేదా ఏదైనా ప్రైవేట్ సంస్థలు అలాగే స్థాపించిందా? ఇప్పుడైతే ఎన్జిఓసే చేస్తున్నాయి. ఎన్జిఓస్ అంటే ప్రభుత్వాలు కూడా పెడుతున్నాయి. అది చాలా హెర్క్యులెంట్ టాస్క్. అదొక ప్రాసెస్. దానికి ఒక కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. వాడిని డీటాక్సిఫై చేయాలి అంటే అది ఈజీ ప్రాసెస్ కాదు. వాడికి ఒక స్టేబుల్గా అయ్యే, వాడి మెంటల్గా స్టేబుల్ అయ్యే ఒక వాతావరణాన్ని కల్పించాలి. ఇదంతా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అందుకనే కదా అంటే డీఅడిక్షన్ సెంటర్స్, అది ఎన్జిఓస్ కూడా ఏంటంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ప్యాషన్ వాళ్ళు కొంతమంది చేసుకుంటున్నారు. కొంతమంది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. అందుకనే అంటే నేను చూసిన ఇక్కడ వెళ్తే కంపల్సరీ ఆ బలహీనత నుంచి బయటపడతాడు అని చూసిన డీఅడిక్షన్ సెంటర్స్ 2-3 ఉన్నాయి. అందులో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఈజీగా. నార్మల్ పీపుల్కి అండ్ కింది సెక్షన్ వాళ్ళకి ఇంపాసిబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అదే కదా బాధ. అందుకనే ప్రభుత్వాలు అది లాభాపేక్ష లేకుండా ప్రొఫెషనల్స్ని పెట్టి చేయాలనేది. ఎట్లాగో మీరు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు, మీరు కంపల్సరీ అది పెట్టాలని. అయితే ఈ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. ఓకే, చూద్దాం చూద్దాం. ఇంకా చూద్దాం.
ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్ ఖర్చుతో కూడుకుంది. అంటే ఇప్పుడు ఒక సామాన్యులు ఎవరైనా ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయారంటే ఇంక బయటికి రావడం అనేది ఇంక జరగదు. అతను డిసైడ్ అయినా పాపం చేయలేడు. ఈ మాలలు వేసుకుంటారు కదా సార్, భవానీ మాల, అయ్యప్ప మాల అని వేసుకొని వాళ్ళు నిగ్రహంగా ఉంటారా? అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? కొంచెం ప్రభావం చూపుతుంది కదా. కానీ అది 41 days ఇప్పుడున్న సిస్టమ్స్లో అది ఒక టెంపరీగా అదొక కొంచెం అంతే అది అది ఎఫెక్ట్ ఇస్తున్నది. అయితే అది బయటికి కనిపించేది. మరి లోపట నేను ప్రత్యక్షంగా మాలలు వేసుకున్న వాళ్ళని వాష్రూమ్స్లో స్మోక్ చేసాను చూసినాను. లేకుంటే అదే అట్లా కాకుండా కూడా వాళ్ళు ఆ నిగ్రహంగా ఒక వ్రత లాగా చాలా నిష్ఠతోని దేవుడి మీద భక్తితోని చేస్తున్నారు. కానీ 40 days తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేయలేకపోతున్నారు. అది అప్పటి వరకే ఆగిపోతుంది. మరి అది కూడా పాయింటే. అది చాలా తాత్కాలికంగా ఉన్నది. మరి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే 41 days నిజంగా చాలా నిగ్రహంగా చాలా బాగున్నారు. అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంకి మళ్ళీ ఈవినింగ్. అయితే వాళ్ళు ఒక రిచువల్ అంటే మైండ్లెస్ రిచువలిస్టిక్గా కాకుండా నేను ఈరోజు ఈ వ్రతంలో ఈ పలానా మాలలో లిక్కర్ తీసుకోపోకుండా ఉండాలనే కండిషన్ ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేస్తే మైండ్ ట్యూన్ అయ్యి తర్వాత దానికి కూడా అవుతుండే. అదొక రకమైన మెకానికల్ రిచువల్గా వాళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటారు. పోగానే రిలీజ్ చేంజ్ వస్తుంది. మన మైండ్ అంతా ఆ రిచువల్ని పాటించటము వితౌట్ థింకింగ్, వితౌట్ అప్లయింగ్ అవర్ మైండ్ అనేది. ఇప్పుడు మన ఆరోగ్యం బాగుపడడానికో లేకుంటే మన మెంటల్ స్టేటస్ బాగుపడడానికో మన చుట్టుపక్కల పరిసరాలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే కదా ఇలాంటివన్నీ. మంచి ఉద్దేశాలే ఉండవచ్చు వాళ్ళ నమ్మకాలు ఏమైనా, కానీ వాళ్ళు చాలా మెకానికల్గా అవన్నీ పాటిస్తుండే బట్టి వాళ్ళు 40 days కాగానే ఎమ్మటే వైన్ షాప్కి దారేది అనేటి పోతుండొచ్చు. అయితే కొంతమంది రియల్ స్పిరిచువల్ పాత్ దాన్ని రిలీజన్తోని దేవుళ్ళతోని ముడిపెట్టకపోయినా కూడా సో మనని మనం తెలుసుకొని కొంచెం ఇన్సైట్ చూసుకున్నాం దాన్ని స్పిరిచువల్ పాత్ అని అంటే అటువైపు చూసే వాళ్ళు ఇలాంటి అడిక్షన్స్కి దూరంగా ఉన్నారు. ఎలాంటి టెంప్టేషన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇట్లా కత్తి పెట్టినా కూడా వాళ్ళు టెంప్ట్గా అంత నిగ్రహం వచ్చింది. అంటే అండర్స్టాండింగ్ థింగ్స్ అన్నట్టు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం విత్ మైండ్ఫుల్గా ప్రెజెన్స్ ఆఫ్ బ్రెయిన్లో రైట్ వర్డ్. సో అట్లా అర్థం చేసుకున్న వాళ్ళు అది ఈ ప్రాసెస్లో చేసిన 40 daysలో వాళ్ళు పోవచ్చు, కానీ ఓవర్కమ్ అవ్వచ్చు. కానీ బహుశా వాళ్ళు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో. ఓకే సార్, ఇప్పుడు మీరు జిందగీ ఇమేజెస్లో యాంటీ ఆల్కహాల్ అని ఒక యాక్ట్ తీసుకున్నారు, క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఎప్పుడైనా తిరుగుబాటు చేశారా? ఏదైనా తప్పుడు పదజాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా సార్? మీ ఇంటర్వ్యూస్ కింద కానీ మీ ఫేస్బుక్ పేజెస్లో కానీ కామెంట్స్ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు అనడం అలాంటి ప్రవర్తన ఎప్పుడైనా చూసారా? యాక్చువల్గా రెండు ఉన్నాయి. నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో ఐ నెవర్ జడ్జ్డ్ ఎనీబడి. లేడీస్ తాగుతారంటే లేడీస్ అనలేదు, తాగే వాళ్ళని క్యారెక్టర్ చేయలేదు. ఒక ప్యాసివ్ అప్రోచ్లో నేను నా ఐడియాలజీని తీసుకెళ్తున్నాను. సో అలాంటప్పుడు నేను ఐ నెవర్ ప్రొవోక్డ్ ఎనీబడి కదా. సో ఈ అప్రోచ్ వల్ల అలాంటి వ్యవహారాలు తక్కువనే ఉంటాయి ఒకటి. రెండోది ఏంటంటే కొన్నిసార్లు వేరే డిబేట్స్లో వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కన్విన్స్ చేయడానికి చేస్తారు. ఇంకోటి ఏంటంటే మోరల్లీ
నా దగ్గర కన్విన్సింగ్ ఆన్సర్స్ ఉన్నాయి. డెఫినెట్గా నేను మోరల్లీ హై గ్రౌండ్లోనే ఉన్నాను. ఇది డెఫినెట్గా వాళ్ళకు ఆర్గ్యూ చేసేటట్లు వాళ్ళని మనం తిట్టడం లేదు కదా, వాళ్ళని ఒక ప్యాసివ్ అప్రోచ్లోనే మనము వాళ్ళని కన్విన్స్ చేయడానికి చేస్తున్నాము. ఇంకోటి వాళ్ళ ఏరియాలకు అసలు పోవట్లేదు, నేను నా దగ్గర నిలబడే నేను మాట్లాడుతున్నాను. సో అగ్రెసివ్గా వాళ్ళని హింసించాలి, వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ చేయాలి అనే దగ్గర ఏం పోవట్లేదు నేను. సో డెఫినెట్గా నాకు తక్కువనే ఉన్నది. మీరు అన్నట్టు అట్లెట్లా అన్నా ప్రతి దాంట్లో పడతావు అని అన్నా అనే దిశలోనే అంటున్నారు. సో నాకు ఆ దాడి తక్కువ ఉంది. అయితే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ కాకముందే నేను రెడీగా ఉన్నాను, ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ డెత్ థ్రెట్స్ కూడా, అంటే లైఫ్ ఎలిమినేటింగ్ థ్రెట్స్ కూడా ఫేస్ చేసే అంత కన్విక్షన్ వచ్చినాకనే నేను కన్విన్స్ అయ్యాకనే నేను ఇది స్టార్ట్ చేశాను. ఇది ఈరోజు ఈ స్టేటస్లో ప్రాబ్లం లేదు. ద మూమెంట్ ఇట్ పిక్స్ అప్, ఇట్ బికమ్స్ వైల్డ్ మూమెంట్ అండ్ సంబడీస్ ఎకానమిక్ రిసోర్సెస్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా ఏదో విధంగా. సో ఆ ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ కూడా ఫేస్ చేయాలి అనే ఒక అవేర్నెస్తోనే అదితోనే నేను రెడీ అయ్యాను. సో చిన్న చిన్న కామెంట్స్ అవి మనని అనటము చేయటం అనేది చాలా చాలా చిన్న విషయాలు నాకు అంటుంటారు. ఇప్పుడు నా బాడీ షేప్ ఉంటుంది, ఇఫ్ ఐ సే సంథింగ్ దే మే షేమ్ ఆన్ మీ. సో ప్రతిదానికి నేను వాళ్ళ వైపు చూపిస్తున్నాను అయ్యి వాళ్ళు అవుతుంటారు. అయితే డ్రింక్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎందుకు గ్లోరిఫై చేస్తారో తెలిసిన అంటే వాళ్ళకి ఒక గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్తోని ఏవేవో మాట్లాడతాం. సో అది అత్యంత సహజమైన రియాక్షన్ అని నేను కన్విన్స్ అయ్యాను. అండ్ నా వాలంటీర్స్కి కూడా మనం ఇట్లనే పోవాలి అప్రోచ్ అనేది, ఎవరిని క్యారెక్టర్ చేయొద్దు, వాళ్ళు తిట్టినా కూడా అది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఇట్స్ నాట్ హీ ఆర్ షీ ఈజ్ టాకింగ్, వాళ్ళు తాగి ఆ అడిక్షన్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో మాట్లాడుతుంటారు. సో డెఫినెట్గా ఆ హ్యూమిలిటీ, ఆ వినమ్రత మనకు ఉండాలి అని చెప్పుకున్నాం. సో వెన్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. ఓకే సార్, జిందగీ ఇమేజెస్లో ఇప్పుడు మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఎఫ్బీలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు? జిందగీ ఇమేజెస్ అనేది ఫేస్బుక్ గ్రూపు. ఫేస్బుక్లోనే 2.5 లక్షల మంది ఉన్నారు, 2.5 lakhs. సో అందులోనే నడుస్తుంది. నా క్యాంపెయిన్ ఏదైనా ఉంటే ఏమైనా ఆలోచనలు వస్తే అందులోనే పెడుతుంటాను. వాలంటీర్స్ ఒక 4-5 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆల్ ఓవర్ తెలంగాణ ఉన్న వాళ్ళు ఉన్నారు. నా వాలంటీర్స్ కూడా ఇట్లా సెన్సిటైజ్ చేసి మనం ఎట్లా అప్రోచ్ చేయాలి, ఒకటే మాట, ఇది హెర్క్యులెన్ టాస్క్. ఇంతకుముందు కూడా చాలామంది ప్రయత్నం చేసి ఉన్నారు. సో దీన్ని కన్సిస్టెంట్గా డిమోటివేట్ కాకుండా, రిజల్ట్స్ వస్తాయా రావా అనే ఒక రకమైన ఆ ఓరియంటెడ్ కాకుండా, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ కరెక్ట్, మోరల్లీ రైట్, సో యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ అది జీవితం మొత్తం అయినా కూడా ఈ మన ప్రచారానికి మనం ముందుకు వెళ్తూనే ఉండాలి అనే ఒక ఆలోచనతో మేము పోతున్నాం. కొన్నిసార్లు వాలంటీర్స్ వస్తారు, కొన్నిసార్లు అలసిపోతారు, కొంతమంది ఇది అయ్యే పని కాదే అని వస్తారు. ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఇదంతా ఒక డైనమిక్ సర్కిల్ అన్నట్టు. సో వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్లో బాగా ప్రచారం చేస్తున్నాము. చాలా తెలివి గల వాళ్ళు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు నా సమూహంలో ఉన్నారు. అండ్ ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా, ఎలాంటి ఆవేశాలకు నోరు కాకుండా
ఒక మంచి ప్రజా ఉద్యమాన్ని Hmm. అండ్ సోషియో కల్చర్ మూమెంట్ లాగా తీసుకువెళ్ళగలిగే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు నా వాలంటీర్స్ ఉన్నారు. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా బాగుంది. నాకు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తూ చాలా విషయాలు మీ నుంచి నేర్చుకుంటున్నాను. మంచి పని స్టార్ట్ చేసినప్పుడు నిదానంగా అయినా సరే చాలామంది చైతన్యవంతులు అవుతారు. మేము కూడా మా స్క్వేర్ టీం కూడా మీతో జాయిన్ అవుతాం అన్నమాట వాలంటీర్స్గా. ఓకేనా సార్? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మా స్క్వేర్ టాక్స్? థ్యాంక్ యూ స్క్వేర్ టాక్స్. ఓకే, మీరు నేను చేస్తున్న పని చాలా విలువైన పని అని గుర్తించి నా ఇంటర్వ్యూని మీ స్క్వేర్ టాక్స్లో ప్రసారం చేయబోతున్నందుకు, నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు దావత్ వితౌట్ దారు సమూహం తరపున, వాలంటీర్స్ తరపున కృతజ్ఞతలు. మీకు కూడా బెస్ట్ విషెస్. మీరు ఇలానే మంచి యూనిక్ కంటెంట్ క్రియేట్ చేసి ప్రజలకు ఉపయోగపడే సరైన సమాచారం ఇలానే ఇస్తుండాలని అభిలషిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఎంతో అద్భుతమైన సంభాషణ. ఆల్కహాల్ అనేది ఒక మనిషి జీవితాన్ని ఎంత నరకయాతన చేస్తుందో, దాని నుంచి బయటపడడానికి ఎలాంటి దారులు లేవు. వెతుక్కోవాలన్నా సరే ఎంతో డబ్బుతో కూడుకున్న పని. దానికన్నా ముందు మనం ఏదైనా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసేటప్పుడు ఇది మనకు ఎంత ప్రమాదకరమో ముందుగా తెలుసుకోండి. అట్లీస్ట్ టీనేజ్లో ఉండే వాళ్ళైనా దానికి అడిక్ట్ అవ్వకుండా ఆల్రెడీ అడిక్ట్ అయిన వాళ్ళు చైతన్యపరచాలని కోరుకుంటున్నాను. ఇంకొకసారి ఇంకొక అద్భుతమైన గెస్ట్తో మన సంభాషణ అనేది ఇలాగే కొనసాగుతుంది. థ్యాంక్ యూ.